హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షో టైమ్ ఆ ట్రెండ్ మ్యాట్ని షో. దిస్ ఈస్ యువర్ శైలు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ ఆ ట్రెండ్ మ్యాట్ని షో. సో ఇంకెందుకు లేట్, ముందుగా హైలైట్స్. ఎన్టీఆర్ ను వదిలేసి బన్నీ దగ్గరకు ఆ స్టార్ డైరెక్టర్. ఢిల్లీలో పెద్ద మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. చిరంజీవి కూతురిగా యంగ్ హీరోయిన్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి మాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ రాబోతుంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. తొలుత అతిథి పాత్రగా అనుకున్న వెంకీ రోల్ ను స్పందన చూసి మరింత పెంచారట. ఆ పెరిగిన స్క్రీన్ టైంలో చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో ఒక మాస్ సాంగ్ కూడా ప్లాన్ చేయడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడం అరుదైన విషయం. దానికి తోడు వారిద్దరి స్టెప్పులతో మాస్ సాంగ్ అంటే థియేటర్లలో పండగ వాతావరణమే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సాంగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూడగా తాజాగా అనిల్ రావిపూడి చిన్న గ్లిమ్స్ తో హైప్ పెంచేశారు. క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చేసిన వీడియోలో కార్లో చిరంజీవి వెంకటేష్ ప్రయాణిస్తున్న విజువల్స్ చూపించి శుక్రవారం పూర్తి సాంగ్ అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్, యాంథమ్ ఆఫ్ ది సీజన్, మెగా విక్టరీ మాస్ సాంగ్ అంటూ ఇచ్చిన క్యాప్షన్స్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. మీసాల పిల్ల 90 మిలియన్లకు పైగా వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉండగా శశిరేఖ లవ్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు చిరు వెంకీ మాస్ సాంగ్ 3వ పాటగా రానుండటంతో క్రేజ్ పీక్స్ కి చేరింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొనిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా మెగా విక్టరీ కాంబో మాస్ మానియాతో థియేటర్లను షేక్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ జననాయగన్ విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉన్న విజయ్ కు ఇదే చివరి సినిమా కావచ్చనే టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ప్రత్యేకమైన ఎమోషన్, అంచనాలు ఏర్పడ్డాయి. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రానుంది. ఇప్పటికే సినిమా థియేట్రికల్ డీల్స్ దాదాపుగా పూర్తయ్యాయి. తమిళంలో 5 డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేయనుండగా కన్నడలో కేవీఎన్ సంస్థే పంపిణీ చేస్తుంది. నార్త్ ఇండియా హక్కులను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఇక తెలుగు హక్కుల విషయంలో తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జననాయగన్ ను పీవీఆర్ ఐనాక్స్ విడుదల చేయనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తెలుగు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ లేదా దిల్ రాజు దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పీవీఆర్ ఐనాక్స్ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే అసలు ఛాలెంజ్ ఇప్పుడు స్క్రీన్ల విషయంలోనే. 2026 సంక్రాంతికి ఇప్పటికే 5 తెలుగు స్ట్రైట్ సినిమాలు, అలాగే పరాశక్తి వంటి డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అదే రోజున ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ కూడా విడుదల కావడంతో
థియేటర్ల కోసం గట్టి పోటీ తప్పదు. ఈ పరిస్థితిలో జననాయకన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ కెరీర్ లో చివరి సినిమాగా భావిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఎలా నిలుస్తుందో చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సంక్రాంతి చిత్రానంతరం దర్శకుడు బాబీ కొల్లితో రెండోసారి కలిసి చేస్తున్న సినిమా మెగా 158 ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్ కొంతకాలంగా నడుస్తూ ఉంది. తొలుత కార్తీ పేరు వినిపించిన తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నారని బలమైన ప్రచారం జరుగుతుంది. చిరంజీవి మోహన్ లాల్ తొలిసారి ఒకే తెరపై కనిపించనుండటం అభిమానులకు నిజంగా పెద్ద ట్రీట్. సమాచారం ప్రకారం సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపిస్తే మోహన్ లాల్ మధ్యలో పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తారట. కథపరంగా చిరంజీవి పాత్రకు కుటుంబ నేపథ్యం కీలకమని, ఆయన కుమార్తె పాత్ర కోసం ఒక యంగ్ అండ్ అప్కమింగ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారని టాక్. ఆ హీరోయిన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇదే సమయంలో అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ఈసారి బాబీ కొత్త టెక్నీషియన్స్ తో పని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మాలీవుడ్ డిఓపి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకోగా చిరంజీవి ఇమేజ్ కు తగ్గ కొత్త స్టైల్ మ్యూజిక్ ఇవ్వగల సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చిరంజీవి బాబీ కాంబినేషన్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ హిస్టరీ క్రియేట్ చేయబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. 2026 మార్చి 27న సినిమా రిలీజ్ లక్ష్యంగా యూనిట్ పనులను వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఢిల్లీ షెడ్యూల్ పూర్తయిందని సినిమాటోగ్రఫర్ రత్నవేలు అధికారికంగా తెలియజేశారు. ఈ షెడ్యూల్లో భావోద్వేగాలు విజువల్ గా బలంగా ఉండే సన్నివేశాలను చిత్రీకరించామని, అలాగే రామ్ చరణ్ మరోసారి తన బెస్ట్ ఇచ్చారని రత్నవేలు వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఢిల్లీ షెడ్యూల్ పూర్తవ్వడంతో తదుపరి షెడ్యూల్ న్యూ ఇయర్ తర్వాత ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ గ్రామీణ యువకుడిగా డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతున్న సంగతి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ తో స్పష్టమైంది. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్రామీణ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. త్వరలోనే సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో పెద్దిపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి షూటింగ్ స్పీడ్ చూస్తుంటే పెద్ది మెగా రేంజ్ హిట్ గా నిలవబోతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా కనిపిస్తుంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చుట్టూ ప్రస్తుతం హాట్ టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ ను వదిలేసి అల్లు అర్జున్ దగ్గరికి ఒక భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ తో వెళ్లారనే వార్త ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చకు దారితీసింది. త్రివిక్రమ్ గత కొంతకాలంగా భారీ బడ్జెట్ తో రూపొందించే సోషియో మైథలాజికల్ కథపై వర్క్ చేస్తున్నారని సమాచారం. ఈ కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినప్పటికీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ కథ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో ఉంటుందన్న అంచనాలు కూడా బలంగా ఉన్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ కథ మళ్ళీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెంతకు చేరింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో చేస్తున్న సినిమాను పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ను బన్నీతో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని టాక్. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇది 2026 సమ్మర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో బోయపాటి శ్రీను, లోకేష్ కనకరాజ్ పేర్లు వినిపించగా ఇప్పుడు త్రివిక్రమ్ సడన్ గా రేసులోకి రావడం షాక్ ఇస్తుంది. ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మైథలాజికల్ టచ్ తో వస్తే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. డేట్స్ ఇష్యూనా లేదా కథలో మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఇంకా టాక్ గానే ఉంది. ఏదేమైనా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కు బన్నీ స్టైల్ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో చూసారుగా, ఇది ఇవాల్టి షో టైం @మ్యాట్ని షో మూవీ అప్డేట్స్. మరిన్ని మూవీ అప్డేట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ యువర్ శైలు సైనింగ్ ఆఫ్.